అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు చేయబోయే వంట వెరైటీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేయండి. నేను ఇలా ఎందుకు వేసుకున్నా అంటే ఇలా వేస్తే బాగుంటుంది, లేట్గా ఉడుకుతుంది, తినడానికి అలా పాయిగానే ఉంటుంది, బాగుంటుంది. అందుకే నేను ఇలా వేసాను సింపుల్గా. ఇవన్నీ మీకు తెలిసిన ఐటమ్సే కాబట్టి నేను చెప్పట్లేదు. ఇప్పుడు అసలైంది చూసేద్దాం. అంటానే అయ్యో, ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేయాలి. ఇంటి దగ్గర మా ఆయన కోడి తెచ్చి క్లీన్ చేసి చేయంటే నేను చెయ్యను. అది కట్ చేయించుకొచ్చిన దాన్నే చేస్తాను. ఇక్కడ మాత్రం చూడండి, ఇలా మేకలు కోసేసి పొట్టెలు కోసేసి వండేవాలి. ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేయాలి. ఇది ఓన్లీ సూప్ మాత్రమేనండి, కూర కూడా కాదు. మా మేడంకి ఇలాగే ఇష్టం. అది ఒక్క మేడం ఇదన్నీ తినబోయేది, ఎవరు తినరు దీన్ని. ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, లైట్గా కాల్చుకోవాలి. ఎక్కువ కాల్చామంటే దీనికి ఉన్న చర్మం మొత్తం ఊడొచ్చేస్తుంది, మళ్ళీ ఏముంటుంది. ఇది వచ్చి కళ్ళు అనమాట. ఇది వేస్తే ఏమైనా పురుగులున్నా వేరే విధంగా ఏదన్నా ఉన్న లోపల నుంచి ప్రాణంతో ఉన్న వస్తువులన్నీ చచ్చిపోయి బయట వస్తాయి. దీన్ని క్లీన్ చేయడానికి బ్రష్ కూడా తెప్పించుకున్నాం మేడం. ఆఖరికైతే క్లీన్ చేసేస్తాను. అయినా అనుమానం, ఒక్కసారి బక్షన్లో వేసి కొద్దిగా వేడి నీళ్ళు వేసి 5 నిమిషాలు ఉంచితే చాలు. దీంట్లో ఉన్న ఇంకొంచెం గలీజ్ ఏదన్నా అంటే బయట వచ్చేస్తుంది. ఆవిరికి చెప్పాను కదండి అనుమానం అని. చూసారా, నేనైతే 2 గంటలు దీన్ని క్లీన్ చేశాను. ఒక్క పొట్టేలకు ఒక్క తలకాయ 4 కాళ్ళు అయినా కూడా గలీజ్ ఉంది ఇందు లోపల. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్లీన్ చేసుకుందాం. మొత్తానికి సాధించేసాను. నేను తినకపోయినా నేను చేసే వంటలు నీట్గా ఉండాలన్నమాట. ఇదిగో రెడీ. ఇప్పుడు మనం దీన్ని సూప్ చేసేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఆనియన్, జీలకర్ర, మిరియాలు, చెక్క, బిర్యానీ వచ్చి నిమ్మకాయ ఎండుగా